Hello guys, welcome back to my YouTube channel. I just started from my home to Bangalore. Finally, మా ఊరు రోడ్డుకి కొత్త రోడ్ వస్తుంది. సో నెక్స్ట్ టైం నేను ఇంటికి వచ్చేసరికి కొత్త రోడ్ ఉంటుంది అనుకుంటా. అండ్ ఐ హోప్ మై ఆడియో ఇస్ క్లియర్ అండ్ వీడియో కూడా కరెక్ట్గా వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే మ్యాక్సిమం సెట్టింగ్ పెట్టేశాను నేను, కానీ నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అరౌండ్ 300 kilometers ఇట్ వాస్ అ రైడ్ అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్. మా ఊరు రోడ్ ఇటనే ఉంటుంది, సో ఇప్పుడు కొంచెం బెటర్. Yeah, I have upgraded my vlogging setup. So previously I had some GoPro Hero 11, it was there previously, and before that I used to have a DJI Osmo Action, which is one of my friends one, and now I bought this DJI Action 4 along with the DJI Mic Mini. I hope my voice is clear. నా కెమెరా ఏదో ఎర్రర్ చూపిస్తుంది. Not sure what is the error. Let's wear my gloves. నా ఒరిజినల్ గ్లౌజెస్ తీసుకురావడం మర్చిపోయాను నేను వచ్చేటప్పుడు. వేరే ఆప్షన్ లేదు, ఉన్నాయి వేసుకోవాల్సిందే. గుడ్డి కన్నా మెల్లమేలు కదా. యాక్చువల్లీ బెంగళూరులోనే మర్చిపోయాను. క్లైమేట్ బాగానే ఉంది, కానీ ఏమంటారు, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. చాలా గసొస్తుంది, ఎందుకంటే లగేజ్ ప్యాక్ చేసి అవన్నీ బైక్కి తగిలిచ్చేసి బైక్ని కొంచెం వార్మప్ చేసి హెల్మెట్ గేరప్ అయిపోయి, సో ఇదంతా కొంచెం ఎనర్జీ కిల్లింగ్ ప్రాసెస్ అన్నమాట. కూల్గానే వెళ్ళాం, పెద్ద పోయి పీకే పని కూడా ఏం లేదు మనకి. పోయినామా పడుకున్నామా అంతే. పొద్దున్నే ఆఫీస్ ఉంది, రేపు పొద్దున్నకల్లా వెళ్ళిపోతే చాలు. సో ఇట్స్ లైక్ ఏ కమ్బ్యాక్ ఫర్ మీ యాక్చువల్లీ, ఎందుకంటే సో లాస్ట్ వీడియో పోస్ట్ చేసి నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది. There are a lot of rides, upcoming rides I would say, and I'm planning to do something different this time because I learned a lot in these 2 years. And also I want to tell you, like, this channel is not an English channel, this channel is not a Telugu or Hindi channel, this is a multi-language channel అని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం మాట్లాడతానో నాకే తెలియదు. హిందీ అయితే ఇట్ విల్ బి ఎ మోర్ ఫన్ బికాస్ మేరా హిందీ తోడా అంతే, హంబామ్ లగా దేంగే అంతవరకే ఉంటుంది మన హిందీ. బట్ యా, సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఆల్ దోస్ ఫన్, జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఎందుకంటే సో బైపాస్ అట్లా డిజైన్ చేశారు, ఎందుకు చేశారో నాకు కూడా తెలియదు. బట్ యా, ఐఎమ్ లుక్. So this is a newly created bypass actually, and there is no U-turn nearby also. So next time nunchi I will not do this. I will go that side and take U-turn and come, because it's highly dangerous coming in a wrong route. So this is the highway, Pradipur to Kadapa untadi. I love this highway. It was a 4-lane
ద సేఫెస్ట్ రోడ్ అని చెప్తాను నేను. ఎందుకంటే సో ఎవ్రీ 1-2 కిలోమీటర్స్కి ఒక ఊరు ఉంటుంది ఇక్కడ. అండ్ ఎంత నైట్ అయినా వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అండ్ రోడ్డు కూడా చాలా స్మూత్ ఉంటుంది, బట్టలు స్మూత్ ఇంకా చెప్పాలంటే. సో యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువ అవుతాయి. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ పర్టికులర్గా ఈ కార్నర్, ఏదైతే కార్నర్ ఇప్పుడు మనం ఉన్నామో, ఐ లైవ్ దిస్ కార్నర్. పెన్నా నది ఇది. ఓ మంచిగా వాటర్ వస్తున్నాయి. స్పీడింగ్ ఈజ్ ఫన్ ఓన్లీ ఇఫ్ యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్. ఇట్స్ నాట్ ఏ కార్ హ్యావింగ్ ఎయిర్ బ్యాగ్స్, ఇట్స్ ఏ బైక్. సో simply I would say being in a car is like sitting in a theater and watching the movie, and when you are on a bike it feels like you are in the movie and you are an actor and you are experiencing the magic in live, not on the screen. Okay, that's what. There is a lot of difference, right? In simple I would say it's like 2D versus 3D. If you are in a car, it's like a 2D video, and if you are in a bike, it's a 3D experience. So విచిత్రంగా ఉంటుంది. కర్ణాటక కాదు, బెంగళూరు నుంచి బయటకు వచ్చి రైడ్ చేస్తుంటే ఎవడు పడితే వాడు ఎట్ట పడితే అట్ట, ఎలా పడితే అలా వచ్చేస్తాడు, దూరేస్తారు. నా సో ఇది సర్కిల్ ఆపోజిట్ సైడ్ పోతే విల్ గో టు కడప. సో 257 కిలోమీటర్స్ టు బెంగళూరు. Let's head it. Shifting the gear slowly because it will act as a engine braking. I will be very careful in this ghat, especially because every day at least there is one accident, or yeah, that's how it will go.
not this pin, the next pin there where we are going now. Mostly lorries only, because it will be very difficult for heavy lorries to cut. Yeah, this is the dangerous pin. See, there is already things that is there. నేరుగా వెళ్ళిపోయింది కారు కూడా ఒకటి నుజ్జు అయిపోయింది. ఎస్పెషల్లీ గైస్, ఎవరైతే ఈ రోడ్లో వస్తున్నారో, రావద్దని చెప్పను, వచ్చేవాళ్ళు కొంచెం కాషియస్గా ఉండండి అని మాత్రం చెప్తాను, అంతే. సి, లారీలు పుల్ బ్యాక్ చేయలేవు. సో లారీలు వెనక అందుకున్నప్పుడు కొంచెం కాషియస్గా ఉండండి. ఎవరి తప్పు ఉండదు. బట్ యా, తప్పు జరిగిన తర్వాత బాధపడేదానికైనా తప్పు జరగకుండా ఆపడం మంచిది కదా. ఎంత స్పీడ్లో ఉన్నా, ఎంత ఇదిలో ఉన్నా, నేను ఇక్కడికి వచ్చేసరికి నా బైక్ ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది అండ్ అలర్ట్ అయిపోతుంది నా బాడీ మొత్తం. అన్న ఒక 100కి బెల్లంది అన్న. పన్ను కాదు, 100కి పార్ట్స్ను 100కి చాలు. థ్యాంక్స్ అన్న. ఏందో కొంచెం చూడటానికి తేడాగా ఉంది. నేను ఎప్పుడు తీసుకుపోయే దగ్గర తీసుకోపోలేదు. నేను ఎప్పుడు పోయినా ఆ పక్కకు తీసుకుంటా. ఆ పక్క ఆయన లేడు, నాకు తెలీదు ఏమైపోతుందో. బాగుంటే ఓకే, బాగాలేకుంటే చాలా చెప్పండి. సెకండ్ టోల్ గేట్ ఇది. అండ్ సో బిఫోర్ ఎంటరింగ్ రాయచోటి ఇది వస్తుంది. ఐ హోప్ రాయచోటి బైపాస్ మొత్తం రెడీ అయిపోయింది అనుకుంటున్నా. లాస్ట్ టైమే ఆల్మోస్ట్ 70 to 80% రెడీ అయిపోయింది. మొత్తం రెడీ అయిపోతే క్రేజీ ఇంకా. సో ఇదంతా ఒక ఎత్తు. రాయచోటి నుంచి మదనపల్లికి రోడ్డు ఉంటుంది, క్రేజీ ఉంటుంది. టర్న్స్, ట్విస్ట్స్ మామూలుగా ఉండదు. అది చూద్దాం గోయింగ్ ముందు. ఐ ఆల్మోస్ట్ కేమ్ 100 kilometers I feel. If I reach Raichoti, it will be 100 kilometers pakka. Yeah, I'm riding in mid-noon, but I don't have any other option. I thought to start in the early morning, but I have very important work.
So I thought it will take only 1 hour to finish from 9 to 10, but it got extended and I have to wait till 11:30 there. So after 11:30 only I have started. Yeah, it was a bit messy, but yeah, not only early morning rides, you have to experience these kind of rides only before going to a big ride. 214 kilometers from here, and we have to take right here. If we go straight, it will go to Raichoti. If we go left, it will go to Rajampeta. And this is a bypass. I hope it is fully ready now. Selva, what is this Selva? Inta dumu. So, ఇక్కడ నుంచి రైట్ పోవాలి బదన్పల్లికి. లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రాజోట్లోకి పోతావు అంతే. పెద్ద పీకేదేం లే ఆడ పోయి కూడా. ఆడమ్మ ఏమో ఎంత గుంత ఉంది ఇక్కడ. స్ట్రైట్ పోతే నాకు కూడా కరెక్ట్గా తెలీదు ఎక్కడికి పోతుందో. గూగుల్లో చూసి చెప్తా. ఇక్కడ నుంచి ఉంటుంది రోడ్డు, క్రేజీ ఉంటుంది అసలు. ఎంజాయ్ పండగ. యాక్చువల్గా క్రేజీ ఉండే రోడ్ దగ్గరికి వచ్చాక ఐ టర్న్ ఆన్ మై కెమెరా అగైన్. ఓకే, ల్యాండ్స్కేప్ అయితే ఉంటుంది, క్రేజీ ల్యాండ్స్కేప్ ఇది అయితే. ఇంకా ముందర ఉంటుంది అండ్ ఫ్రెండ్ దర్ ఈస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్. చూడండి, క్రేజీ రోడ్. ఎక్స్పీరియన్స్ చేయండి. రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా లొకేషన్స్ని. చూడండి మామ, లైక్ కొట్టండి మామ, షేర్ కొట్టండి మామ, ఏదో ఒకటి చేయండి మామ, కామెంట్ రాయండి మామ, ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్స్ రాయండి. వాట్ ఈస్ గుడ్ అని రాయండి, వాట్ ఈస్ నాట్ గుడ్ అని రాయండి. మా వాయిస్ బాగాలేదు మాత్రం అని చెప్పొద్దండి. ఉన్నదే ఇచ్చింది దేవుడు ఇచ్చిందే, ఇంకా అంతే. కొంచెం మైక్ని అటు ఇటు చేసి ఏదో ట్రై చేస్తా ఇంకా కొంచెం మంచిగా వాయిస్ రావడానికి. అవుట్పుట్ నా నుంచి అవుట్పుట్ అయితే సేమే ఉంటుంది. సో మైక్ నుంచి వచ్చే అవుట్పుట్ని ఏదన్నా గ్యామ్లింగ్ చేసేద్దాం, అంతేగా. గురంకొండ అని ఒక ఇది ఉంటుంది. కొండ కొంచెం చూడడానికి గుర్రంలాగా ఉంటుందని గురంకొండ అని పెట్టారంట. నాకు కూడా తెలియదు. నేను ఎన్నిసార్లు అబ్జర్వ్ చేసా నాకు అది గుర్రంలాగా అయితే కనిపించలేదు. మీకేమైనా కనిపిస్తే కామెంట్లో రాయండి, చూపిస్తా. కొంచెం ముందరికి పోతాను. ఇలా చూడండి ఎట్లుందో అసలు ఆ గ్రీనరీ కానీ. ఇంకా నేను వచ్చేటప్పుడు అయితే రెయిన్ పడుతుంది. అబ్బా, పీక్స్లో ఉండే ఎంజాయ్మెంట్. ఫారెస్ట్ ఇది కొంచెం. చిల్ అవుదాం. సరే, ఇప్పట్లో ఆపేస్తా. గుర్రంకొండ దగ్గర చూపిస్తాం మీకు. ముందర కనిపిస్తుంది కదా పెద్ద కొండ. ఇంకా ముందర బ్యాక్ చూపిస్తా. కవరింగ్ ఉంది.
అది కాదనుకోండి, అదేనా? ఏంట్రా అదే అదే. ఏదో జోక్గా చెప్పాను నేను, మీరు అంత సీరియస్గా తీసుకోవద్దండి. అది గుర్రంలాగా కనిపిస్తుంది అది ఇది అని. నాకు అవి ఊరి పేరు విన్నప్పుడల్లా అట్లనే అనిపిస్తుంది. నాకు ఒక్కనికే ఇలా అనిపిస్తుందో మీకు కూడా అలానే అనిపిస్తుందో ఒకసారి కామెంట్స్లో రాయండి. ఈ కార్ వేసుకొని వస్తున్నాం, హారన్ ఉండదు, సిగ్నల్ ఉండదు, ఏముండదు. ఆడు పక్కకు పోతాడో పోదో తెలియడు. ఏంటది పైన ఒక కోట ఉంది అని విన్నా. ఆ కోట ఎట్లనో మరి, ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ దాట్ ఆల్సో. నేను ఇక్కడే దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది దగ్గరున్న ప్లేసెస్ చూడడానికి. అదే దూరం ఉన్న ప్లేసెస్ చూడడానికి టైం అయితే ఉంటుంది బొక్కలోది, కానీ లీవ్సే ఉండవు. సో తప్పదు, మేనేజ్ చేయాలి. हाफ लीटर देखा So almost we are entering Angallu village and we have to take a left turn here. We have to go into the bypass. Welcome to Madanapalli. The climates ఇక్కడ చాలా బాగుంటుంది. అంటే ఇన్ వింటర్ అన్ని చోట్ల బాగుంటుంది. ఇన్ సమ్మర్ ఆల్సో ద క్లైమేట్ ఈస్ సమ్హౌ బెటర్ వెన్ ఇట్ కంపేర్ టు మై హోమ్ టౌన్.
అండ్ ఇక్కడ నుంచి కాదు, అంగళ్ళు అనే ఊరు చెప్పాను కదా, అక్కడ నుంచే వీ కెన్ గో టు హార్స్లీ హిల్స్ ఒక స్టోరీ ఉంది, మనం వెళ్దాం హార్స్లీ హిల్స్కి కూడా. నేను ఆల్రెడీ నాకు తెలిసి టూ టైమ్స్ ఏమో అనుకుంటున్నా, 2 times వెళ్ళా. సో గాలిబండ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది, ఆడ సన్రైజ్కి సన్సెట్కి బాగుంటుంది, వెళ్దాం అక్కడికి ఇంకోసారి. సో అక్కడ దాని గురించి మాట్లాడదాం. బ్యాటరీ ఛార్జింగ్. This one I think I'm recording it in 2.7K 60 fps. That's why the charging is going. Let's see how power bank. Start. I took a break after 173 kilometers. ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాం, మదనపల్లి దాటేసి. ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతానే విల్ రీచ్ కర్ణాటక. చాలా స్లోగా వెళ్తున్నానేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్. ఐ డోంట్ నో, మేబీ రికార్డ్ చేయడం వల్లనో ఏమో తెలియదు. రికార్డ్ చేస్తే ఐ కాంట్ గో బియాండ్ ద స్పీడ్ కదా, అందుకే ఐఎమ్ గోయింగ్ స్లో. ఐ ఫీల్ 3, 2, 1. Welcome to Karnataka. Literally after 10 days, I think, mostly 10 days, I am coming to Karnataka again. ఇంకా ఇప్పటి నుంచి లాంగ్వేజ్ కూడా మారుద్దామా, నీది ఏది బేకో నాకు అదే బేకు అని. I thought of learning Kannada so many times, yeah. But the problem is, my Kannada friends will talk with me in Telugu. How can I learn Kannada? Sorry, not Kannada. This road is also amazing, but fuel up. Let's see at the petrol bunk. అన్న ట్యాంక్ ఫుల్. చాలు అన్న, పైకి వస్తాం. పేపర్ చేస్తలేము. అన్న స్కానర్ అన్న అయిపోయింది అన్న, థ్యాంక్ యూ.
200 కిలోమీటర్స్ వచ్చేసింటాం. ఒక 100 కిలోమీటర్స్ రిమైనింగ్ ఉంది. వెళ్తున్నాం. ఇందాక చెప్పినట్టు అనుకున్న దానికన్నా ఎక్కువ టైం అయింది. ఎస్, కరెక్ట్. నేను క్యాల్కులేట్ చేసుకున్నా. ఈ పాటికి ఇంకొక 20 కిలోమీటర్స్ ఎక్కువ ఉండాల్సింది. సో ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ప్రతిసారి జాంపన్లు అమ్ముతారు. ఎక్కడి నుంచి తెస్తారో ఏడ పండుతాయో తెలియదు, కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసేస్తారు వీళ్ళు. నాకే ఇంట్లో ఎందుకు అనిపిస్తాయో తెలియదురా బాబు. క్రేజీ ఉంటుంది. కాకపోతే ఎందుకో ట్రాఫిక్ ఉంది ఈరోజు బాగా. అందరూ రేపు ఆఫీసులు పోయే వాళ్ళే అనుకుంటా. కూలి పని పోవాలి కదా మళ్ళీ అందరు రేపు. ఒక్కొక్క కూలి పనికి ఆ ట్రాఫిక్లో 6 తర్వాత పడ్డానంటే ఇంకంతే సినిమానే నాకు. ఇంకొక ఓకే, హొస్కోటై, కోలార్ మనకు అవసరం లేదు. మనం నార్మల్ రోడ్లో వెళ్ళిపోదాం. ఇట్లా పోతే ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనుకుంటా. హొస్కోటై. ఇది ట్రాఫిక్ ఎట్లా ఉంటుందంటే మా ఆఫీస్ నుంచి మా రూమ్కి 4 కిలోమీటర్స్ అనుకుంటా. ఇట్ విల్ టేక్ మీ 40 minutes. సో ఇమాజిన్ ఐ విల్ గెట్ కుక్డ్ ఆన్ ద బైక్, బాయిల్డ్. లాస్ట్ టోల్ గేట్ ఫర్ టుడే. అబ్బా అనుకున్నానో లేదో కానీ అమ్మ దరిద్రం. సంతోషించే లోపలనే సాగు చూపించే రకం రా బాబు వీళ్ళు. బెంగళూరు పీపుల్. ఈ ట్రాఫిక్ ఎంటర్ అయ్యానో లేదో టార్చర్. 1 గంటనో పడుతుంది మినిమం మీ నుంచి పీజీకి వెళ్ళేలోపు. రైట్.